తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఆయనంతటికి ఆయనే ప్రకటించారు. మరి నిన్నేమో ఆయన బీజేపీ వాళ్ళు నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని అన్నారు పిఠాపురంలో. మరి ఆయన కాదు, నేను ఎమ్మెల్యే అనగానే పోటీ చేస్తానంటున్నారు. దానిపైన మీరేం చెప్తారు? మా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితమే 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీని రోడ్డు మ్యాప్ అడిగినటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ముఖ్యమంత్రి. 2016-17లో నరేంద్ర మోడీని హిందీలో తెలుగులో అర్థం కాదేమోనని హిందీలో పచ్చి బూతులు తిట్టినటువంటి నాయకుడు. మేము ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా మారతామా? మోడీ ఢిల్లీ వచ్చి నీ పంచ ఓడగొట్టి నిన్ను ఢిల్లీ పురవీధుల్లో తిప్పిస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. అసలు భార్యనే వదిలేశాడు. ఈ మోడీ అనేవాడు దేశానికి ద్రోహి, ఈ దేశంలో ఇండియాలో బ్రతికే అర్హత లేదు అని చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా విమర్శించినటువంటి మోడీ ఈరోజు రాముడైపోయాడు, ఈరోజు కృష్ణుడైపోయాడు. ఈరోజు భారతదేశానికి ప్రపంచ దేశాలకి ఒక ఐకాన్గా నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ అండ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క అనైతికమైన పొత్తుకి భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెట్టడానికి అసలు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి స్వార్థం కోసం రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ 2014లో ఒక మాట, 15లో ఒక మాట, 16లో ఒక మాట, 24లో ఒక మాట. ఒక పార్టీతో ఒక సంవత్సరం పొత్తు, ఇంకో పార్టీతో ఇంకో సంవత్సరం పొత్తు, ఇంకో పార్టీతో ఇంకో సంవత్సరం పొత్తు. ఒకరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే నెల రోజులు ఆంధ్రప్రదేశ్ రాడు. ఈ రాష్ట్రంలో ఒక సమస్య మీద అవగాహన లేదు, ఒక కమ్యూనిటీ మీద ప్రేమ లేదు, ఒక మాట మీద నిలకడ లేదు, ఒక పార్టీతో స్టాండర్డ్ పొత్తు ఉండదు. అంటే ఒక ఇన్కన్సిస్టెన్సీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్లారిటీ లేనటువంటి వ్యక్తి, కన్ఫ్యూజన్ మాస్టర్. ఈ రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాలని ఒక ఇంటర్నల్ ఎజెండాతో పనిచేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ మీద జగార్పు మల్లికార్జున్ అని 8 డిగ్రీలు చేసినటువంటి ఒక ఉన్నత విద్యావంతుణ్ణి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారికి చాలా తీవ్రమైన పోటీ ఇవ్వగలమని అయితే నేను భావిస్తున్నా. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి రాకూడదు. అసెంబ్లీకి ఏమాత్రం ఆయన వచ్చినా రాష్ట్రంలో పాలిటిక్స్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ టేక్ఓవర్ చేసుకుంటుంది. నాకు తెలిసి 2024 తర్వాత ఏ క్షణమైన జనసేనని భారతీయ జనతా పార్టీలో కలిపేస్తారు, మెర్జ్ అయిపోతుంది. సో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వాళ్ళ అన్నలాగా తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి కేంద్ర మంత్రి పదవి తీసుకొని 1000 కోట్లు తీసుకునే స్టాండర్డ్సే తప్ప ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిటీకి ఆయన మంచి చేద్దామన్న ఆలోచన ఉంది అని నేనైతే అనుకోవటంలా. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులమ్మ అసెంబ్లీకి రావటం వల్ల పాలిటిక్స్ ఒక చెడు వాతావరణంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో వీళ్ళు ఒక క్లీన్ పాలిటిక్స్ కాకుండా పొల్యూటెడ్ పాలిటిక్స్ చేసే దాంట్లో దిట్ట. సో ఇలాంటి వ్యక్తులను కన్నా ప్రజలు ఎన్నుకుంటే అసలు ప్రజలు ఒక సందర్భానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయే స్థితికి తీసుకొస్తారు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఒక 100 మంది ముస్లిమ్స్ని చంపేసింది అనుకో, పవన్ కళ్యాణ్ నోరు కూడా ఎత్తడు. ఒక 110 చర్చలు పడగొట్టింది అనుకో బీజేపీ, నారా లోకేష్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు మాట్లాడటానికి. ఈ రోజున ఓట్లు వేయించుకోవడం కోసం మీ ఉన్నాం ఓట్లేయండి అంటున్నారు, కానీ రేపొద్దున ఈ జాతి ప్రయోజనాలు కాపాడటంలో ఇద్దరు ఫెయిల్ అయిపోతారు. సో ఖచ్చితంగా లాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపించకుండా ప్రతి పౌరుడు ఒక ఓటు తీసుకొని రేపు వీళ్ళిద్దరిని ఓడించాలని అయితే నేను పిలుపునిస్తాను. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అయితే సిద్ధం సభలని అనేక చోట్ల సభలు నిర్వహించిందండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ప్రజాగలమని, యువగలమని అనేకమంది సభలు నిర్వహించింది. మరి మీదేమో కొత్త పార్టీ, మరి ప్రజల్లో కూడా వెళ్ళిందో లేదో చాలా వరకు. మరి దానికి మీరేం చెప్తారు సార్? అసలు సభల మీద మీరేం చెప్తారు? మీరు అన్నది కరెక్టే, అబ్సల్యూట్లీ. ఒక కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్ళటానికి కొంత సమయం తీసుకుంటుంది. సిద్ధం సభలు అంత పెద్ద పార్టీ సిద్ధం సభలు పెట్టింది, వీళ్ళు కూడా కొత్తగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి కూడా సభలు పెడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది అంటే ఎవరైతే లక్షల మందితోటి 1000 కోట్లు ఖర్చు పెట్టి చేయగలుగుతారో వాళ్ళదే పొలిటికల్ పార్టీ అనుకుంటారు. అది ఒకప్పుడు సినారియో అమ్మ. ఇప్పుడు మేము ప్రజల్లో ఉన్నాం, అయితే మీడియా అంత ఎక్స్పోజ్గా ఉండదు కాబట్టి మేము కూడా వాళ్ళ స్థాయిలో అంత కూడా వెళ్ళలేకపోతున్నాం. మా పార్టీలో ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న ఎంప్లాయీసు, కూలి పనులు చేసుకునేవాళ్ళు,
చిన్న ప్రైవేటు కంపెనీస్లో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, ఇలాంటి వాళ్ళందరూ చదువుకున్న పిల్లలు. డిఎస్సిలోంచి నిరుద్యోగులకి ఒక 10 సీట్లు ఇచ్చాను నేను ఇప్పటికీ. డిఎస్సి నిరుద్యోగులు వాళ్ళందరూ ఈ ప్రభుత్వం మీద కోపంతో నిలబడ్డారు. చదువుకున్న వాళ్ళు లాయర్స్ ఒక 40 మంది దాకా లాయర్స్ నిలబడ్డారు. వీళ్ళంతా కూడా ఒక సమాజం మారాలి అనుకునే ఒక చిన్న వర్గం. నేను అనుకోవటం అమ్మ, వీళ్ళంటి వాళ్ళందరూ రేపు పోటీలు నిలబడితే 5-10 వేలు ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో మీరు అనుకోవచ్చు 5-10 వేల ఓట్లతో మీరు సాధించేది ఏంది అని. నాకు తెలిసి 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడని ముఖ్యమంత్రి అయ్యాడమ్మా. ఎంత కోట్లు ఖర్చు పెట్టాడని మీలాంటి జర్నలిస్టులు, చిన్న సాధారణమైన జర్నలిస్టులు ఎమ్మెల్యే టికెట్ తీసుకుని ఎమ్మెల్యేలు అయిపోయినారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకరోజు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అది 2029 వస్తుందా, 2034 వస్తుందా, 2039 వస్తుందా నాకు తెలియదు. కానీ మేము ఒక 5,000 కాన్స్టిట్యున్సీకి 5,000 ఓట్లతోటి మేము దిగుతున్నప్పుడు 175 కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు వస్తే, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు వస్తే 175 × 5 ఎంపీ కాన్స్టిట్యున్సీలో 10,000 ఓట్లు వస్తే 15 లక్షల ఓటింగ్ వస్తుంది మాకు. 15 లక్షల ఓటింగ్తో మేము ఏం సాధించగలమంటే ఖచ్చితంగా 50 మంది ఎమ్మెల్యేల విజయావకాశాలు మేము దెబ్బతీయగలం. సో మై టార్గెట్ ఈస్ టు that we should contest in all 175 constituencies and 25 MPs. 2029లో చూసుకుందాం. 2029లో మేమే హీరోలు అవుతామేమో. బట్ దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్. సో వ్యవస్థలో డబ్బులు ఖర్చు పెట్టుకుంటేనే ఎమ్మెల్యే. నువ్వు ఉన్నావు అమ్మా జర్నలిస్ట్వి, నీకు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉండొచ్చు కదా ఎవరికైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఒక నిరుపేద కుటుంబం అంటే, ఒక పొలిటికల్ సిస్టంలో ఒక అమ్మాయికి ఉన్న యాస్పిరేషన్, ఒక అబ్బాయికి ఉన్నటువంటి యాస్పిరేషన్ ఎమ్మెల్యే అవ్వాలని, ఎంపీ అవ్వాలని, నీ తల్లి కడుపు డిసైడ్ చేయకూడదు. బికాస్ యు బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ. నువ్వు ఒక సాధారణమైన ఒక మహిళకి పుట్టావు. నేను ఒక చిన్న ఎంప్లాయీగా, మా నాన్నగారు హెల్పర్గా ఒక చిన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న సాధారణమైన ఉద్యోగంగా పుట్టినాడు. మా అమ్మ నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చింది. సో నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి అంటే నువ్వు ఖచ్చితంగా మినిస్టర్ గారి భార్య కడుపున పుడితేనే నువ్వు రేపొద్దున ఎమ్మెల్యే. నువ్వు ఒక ముఖ్యమంత్రి గారి భార్య కడుపున, భువనేశ్వరి కడుపున పుడితేనో, లేకపోతే ఎన్టీ రామారావు గారి భార్య కడుపున పుడితేనో, లేకపోతే చిరంజీవి కేంద్ర మంత్రి కడుపున పుడితేనో నువ్వు మినిస్టరు, ఎమ్మెల్యే అర్హత అంటే, నీ డెవలప్మెంటు, నీ అర్హత ఒక తల్లి కడుపు డిసైడ్ చేయకూడదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, నిన్ను ఆపగలిగిన శక్తి ఉండకూడదు అనేది నా కోరిక. నేను ఒక సాధారణమైన ఏపీఎస్సిబిలో హెల్పర్ కొడుకు రేపొద్దున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. నన్ను నా పేదరికం నన్ను డిసైడ్ చేయకూడదు. నారా లోకేష్ అనే వ్యక్తి భువనేశ్వరి కడుపును పుట్టాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఆయనకి ఈరోజు అర్హత. అదర్వైజ్ వాట్ ఈస్ హీ? కనీసం మీరు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా వెళ్ళరు. నారా చంద్రబాబు నాయుడు మైనస్ నారా లోకేష్, వాట్ ఈస్ హీ? 0. సున్నాలో కూడా పెద్ద సున్నా. సో శ్రవణ్ కుమార్ వెనక ఎవరు లేరు. సో ఈ రాజకీయాలు రావాలి అనేది నా కోరిక, తప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వగలమా మనం 100 కోట్లు 200 కోట్లు బిజినెస్లో? బట్ దేర్ మస్ట్ బి ఎ చేంజ్ అండ్ వీ షుడ్ బ్రింగ్ దట్ చేంజ్. దానికోసం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా ఇంప్రింట్స్, మా ఫోర్సు రేపు ఎలక్షన్లో ఉంటుందని అయితే నమ్ముతున్నాం.